తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షం తెనాలిని ముంచెత్తింది. శనివారం ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురిసిన వర్షానికి వీధులన్నీ నీట మునిగి చెరువులను తలపించాయి. ఓవైపు కాల్వల్లో పూడికలు తొలగించి డ్రైన్ల ప్రక్షాళన చేపడుతున్నామని అధికారులు చెబుతున్నా రోడ్లపై నీరు నిలవడం మాత్రం యథాతథంగా జరుగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది శనివారం అర్ధరాత్రి విశాఖ గోపాల్పూర్ మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో తెనాలి డివిజన్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుండే వర్షం కురుస్తుండగా శనివారం రాత్రి అతి తీవ్ర స్థాయికి చేరింది. రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తూనే ఉంది. శనివారం తెల్లవారుజాము నుండి అతి భారీ వర్షం ఏకతాటిగా కురుస్తుండటంతో పట్టణంలోని వీధులన్నీ నీట మునిగిపోయి చెరువులుగా మారిపోయాయి. కాల్వలు, డ్రైన్లు పొంగి మురుగునీరు, వర్షపు నీరు ఏకమయ్యాయి. ముఖ్యంగా పట్టణంలోని బోసు రోడ్డు, బురిపాలెం రోడ్డు, కొత్తపేట, నందులపేట, మారిసిపేట, నాజరపేట వంటి ప్రధాన ప్రాంతాల్లో రోడ్లన్నీ మోకాలి లోతు నీట మునిగిపోయి చెరువుల్ని తలపించాయి. ప్రభుత్వ కార్యాలయాలు అధికంగా ఉండే కొత్తపేట ప్రాంతం చెరువులా మారిపోయింది. కొత్తపేటలోని ఫైర్ స్టేషను, వన్ టౌన్ పోలీస్ స్టేషను, తహసీల్దార్ కార్యాలయం ఆవరణలు నీట మునిగాయి. ఆయా కార్యాలయాల లోపల వరకు వర్షపు నీరు చేరింది. దీంతో విధుల నిర్వహణకు అధికారులు ఇబ్బంది పడ్డారు. మరోవైపు బోసు రోడ్డు, బురిపాలెం రోడ్డు ప్రాంతాల్లో మోకాలి లోతులో వర్షపు నీరు నిలవడంతో అడ్డుగా రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా మంత్రి నాదెండ్ల మనోహర్ సహా మున్సిపల్ అధికారులు ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతూ కొద్ది రోజులుగా ఇక్కడ సిల్ట్ తొలగింపు చేపట్టారు. షాపుల ముందు ఉన్న ఆక్రమణలు తొలగించి మరీ డ్రైన్లను ప్రక్షాళన చేస్తూ వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అయితే శనివారం మాత్రం పరిస్థితి యథాతథంగా కనిపించింది. సిల్ట్ తొలగింపు చేపట్టిన వర్షపు నీరు మాత్రం రోడ్లపై అలాగే కనిపించింది. మొత్తం మీద శనివారం కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారడంతో పాటు ఆంధ్ర ప్యారిస్ తెనాలి తడిసి ముద్దయింది.